మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ సమయంలో తిరుపతి యునైటెడ్ పాస్టర్ క్రిస్టియన్ చర్చెస్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మరి పాస్టర్ ప్రవీణ్ పగడా గారి యొక్క మరణము అది అనుమానాస్పదమైనటువంటి మరణముగా పరిగణింపబడుతున్నది. అయితే ఆయన గత 25వ తారీఖున వారు రాజమండ్రి నుండి మరి వెళుతున్నటువంటి సమయంలో దివాన్ చెరువు ప్రాంతంలో ఆయన బైక్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని చెప్పడము, దాన్ని విన్నటువంటి మేమందరం కూడా తీవ్రమైనటువంటి మరి శోకానికి మరి గురి అయి ఎంతో బాధతో మేము కుమిలిపోయాము. నిజంగా ఎందుకంటే ఆయన గొప్పవాడు, మంచివాడు, మా క్రైస్తవ సమాజం అంతటినీ కూడా సంస్కరణ భాగంలో మరి సరైనటువంటి వాక్య పదములో నడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన మాకు ఉన్నాడు. అయితే ఆయన్ని కోల్పోవడము క్రైస్తవ సమాజానికి అది తీవ్రమైనటువంటి లోటు. ఈ సమయంలో మరి ఆ యొక్క మరణాన్ని పురస్కరించుకొని వారి కుటుంబానికి శాంతి కలగాలని, వారికి అందరికీ ఆదరణ కలగాలని చెప్పి తిరుపతిలో ఉన్నటువంటి యునైటెడ్ క్రిస్టియన్ చర్చెస్ అంతా కూడా కలిపి మరి ఈస్ట్ ప్యారిష్, మరి వెస్ట్ ప్యారిష్, తర్వాత ఇండిపెండెంట్ చర్చెస్, మిగతా సంఘాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ కలిసి కూడి వచ్చి మేము వారికి కొవ్వొత్తి యొక్క నివాళులు సంతాపము చెల్లించడానికి ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో వారి కుటుంబానికి మరి శాంతి కలగాలని, వారికి ఒక ప్రశాంతత కలగాలని, భర్తని పోగొట్టుకున్న మరి పాస్టర్ని పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క పిల్లలు, పాస్టరమ్మ, తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ఆయన పెంచి పోషించినటువంటి వారందరికీ కూడా ఆదరణ కలగాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, ఈ సమయంలో మరి వారి యొక్క మరణము గురించినటువంటి అనుమానాస్పదమైనటువంటి విషయాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి వారు వెల్లడిస్తున్నటువంటి వివరాలను చూస్తుంటే అది కాలయాపన చేస్తూనే ఉన్నారు. మరి మొట్టమొదటిగా ఎస్పీ గారు, రాజమండ్రి ఎస్పీ గారు ఒక వీడియో ఫుటేజ్ అంతా రిలీజ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం కూడా మరి వారు ఇంకొక విషయాల్ని డీజీపీ గారితో పాటు వారు విడుదల చేశారు. ఏదైనా కూడా స్పష్టత రానంత వరకు కూడా మేము శోకంలో మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది మరణమా, ఇది నార్మల్ డెత్తా, లేకపోతే ఇది యాక్సిడెంటల్ ఏదైనా జరిగిందా, ఏదైనా ఆయన మీద హత్యాయత్నం జరిగిందా అని చెప్పి మాకు అనుమానం ఇంకా పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం త్వరగా స్పందించి మరి ఈ విషయంలో మరి కాలయాపన చేస్తూ స్టేట్మెంట్లు కొద్ది కొద్దిగా ఫుటేజ్ను రిలీజ్ చేసుకుంటూ ఏదో మాటలు చెప్పుకుంటూ ఇంకా మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదని కూడా వారు చెప్తూ ఉంటున్నారు. పూర్తిగా రాలేదు, ఒక పాక్షిక భాగం వచ్చింది అంటున్నారు. అదేమో మాకు అర్థం కాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా నివర్తి చేసి ప్రభుత్వము మా యొక్క క్రైస్తవులకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నారు. ఒక యూట్యూబరు, ఒక డిబేటరు, అంతర్జాతీయ ప్రసంగికులు, క్రైస్తవ సమాజానికి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, ఒక దిక్యూచిగా ఉన్నాడు. ఆయన మరణాన్ని క్రైస్తవ సమాజం మొత్తం జీర్ణించుకోలేకుండా ఉంది. నిజంగా ఆయన లేరనేటటువంటి ఆ లోటుని తీర్చలేనటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ఎందుకు చనిపోయారు, ఎట్లా చనిపోయారు అనేటటువంటి విషయం పైన అనేక రకాలైనటువంటి డౌట్స్ అరైజ్ అవుతున్నాయి. ప్రభుత్వం జాప్యం చేయకుండా ఈ డౌట్స్ అన్నిటినీ నివృత్తి చేయడానికి సరిగ్గా ఏం జరిగిందనేటటువంటి విషయాన్ని మరి వీడియోస్ ద్వారా రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ, అట్లే వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ ఉన్నాం.